ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకునే దేవుని యొక్క సందేశము ఇచ్చుట. మనం తెలుసుకునే పేరేంటమ్మా? ఇచ్చుట అనగా త్యాగం. అందరికీ ఇచ్చే మనస్సు ఉండదు అమ్మా. ఎక్కువ శాతం మన సమాజంలో చూసినట్లయితే తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఇవ్వడానికి ఎవరు కూడా ఇష్టపడరు. మనం ఇచ్చుట విషయంలో మనం చూసినట్లయితే మనము బైబిల్లోని ప్రారంభ దశలోని ఆదిమ దంపతులు మనకు తెలుసు. ఎవరు వాళ్ళు? అవ్వ ఆదం. అవ్వ ఆదాముకి పుట్టినటువంటి కుమారులు కయ్యేలు ఏబేలు. ఎవరమ్మ వాళ్ళు? కయ్యేలు ఏబేలు. అయితే కయ్యేలు ఆయన పంటను పండించేవాడు. ఆ యొక్క పంటను ఫలాన్ని దేవునికి ఇచ్చేవాడు. ఏబేలు చూసినట్లయితే ఏబేలు ఆయన మంద కాపరి. ఆ యొక్క తొలిచూపు మందలోని పుట్టినటువంటి దాన్ని ఆయన దేవునికి ఇచ్చేవాడు. ఇచ్చుట అనేది త్యాగం. మనం ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుడిలోని ఎదుగుతూ ఉన్నారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఇచ్చుట విషయంలోని ఆసక్తిని కనపరిచారు. కనుక మనము దేవుని యొక్క పని కోసము మనం ఇచ్చినట్లయితే దేవుడు మనకి చేస్తాడు, దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఇచ్చినటువంటి ఈ యొక్క కానుకలు దేవుని యొక్క పని కోసం ఇచ్చే ఈ యొక్క కానుకలు దేనికోసం నియోగించాలంటే దేవుని పని కోసమే నియోగించాలి. మనము ప్రారంభం నుంచి చూసినట్లయితే ఇచ్చుటి విషయంలో మనం చూసినట్లయితే ఆ వచ్చినటువంటి యొక్క ధనమే కానీ ఆ ఇచ్చినటువంటి యొక్క కానుకలు దేనికోసం నియోగించాలంటే దేవుని యొక్క పని కోసము, వేదన కోసము, సంఘం యొక్క అభివృద్ధి కోసము ఇచ్చినటువంటి సందర్భాలు మనము బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. ఈనాడు చూసినట్లయితే చాలా మంది ఇచ్చుట అనే విషయంలోని చాలా మంది వారు ప్రసంగాలు చేస్తారు. కానీ ఆ ప్రసంగాలు ఎంతవరకు మాత్రమే అంటే అవి స్టేజీల మీద మాత్రమే. కనుక ఇచ్చే విషయంలోని విశ్వాసం ఇచ్చే యొక్క ఆ యొక్క ధనాన్ని సేవకులు ఏం చేయాలంటే దేవుని యొక్క పని కోసం ఇవ్వాలి, వాడబడాలి. ఇంకా ఆ యొక్క ధనము అవి దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క పని నిమిత్తమే వాటిని వినియోగించుకోవాలి. ఈనాడు చూస్తే చాలా మంది ఇచ్చుటి విషయంలోని చాలా మంది విశ్వాసుల దగ్గర చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవ్వాలని చెబుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఇంకా దశ భాగాలు ఇవ్వాలని చెబుతూ ఇంకా కఠినంగా కూడా వసూలు చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ అవి తీసుకున్న వాటిని దేవుని పని కోసము అవి వినియోగించినట్లయితే ఆ దైవ సేవకుడికి అది ఆశీర్వాదంగా ఉంటుంది. ఆ యొక్క సంఘం యొక్క అభివృద్ధి కూడా అవి వాడబడడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బైబిల్ని బ్రతకడం కోసము ఉపయోగించుకుంటూ ఈ ఇచ్చే యొక్క కానుకను తమ యొక్క శుభ్రయోగం కోసము వినియోగిస్తూ ఉన్నారు. కానీ అలా చేయడం అనేది అది సరైనది కాదు. అలా చేసిన వారికి దేవుడు శరీరక శిక్ష వారికి ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము ఇచ్చుట అనే విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇచ్చుట అనగా త్యాగం. ప్రారంభ దశలో మనం చూడైతే ఇందాక మనం తెలుసుకున్నాం. ఎవరు? కయ్యేలు ఏబేలు వారి యొక్క అర్పణ అర్పించే విషయంలోని ఇచ్చిన యొక్క విధానాన్ని మనము చూసాం. మనం చూసినట్లయితే ఇచ్చిన విషయంలోని మనం చూసినట్లయితే పాత నిబంధనలోని ఏ రీతిగా ఇచ్చారు, కొత్త నిబంధనలు ఏ రీతిగా ఇచ్చారు అనే విషయంలో చూసినట్లయితే మనము చాలా సందర్భాలలో చాలా విషయాల్లోని ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలి, ఆ ఇచ్చినవి దేనికోసము వినియోగించాలి అనేవి అన్నీ కూడా మనకి స్పష్టంగా మనకి తెలియపరచబడ్డాయి.
కనుక ఇచ్చే విషయంలోని మనం ఎలా ఉండాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 6-7 చూసినట్లయితే ఇక్కడ ఇచ్చే విషయంలో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడినటువంటి విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం ఇక్కడ ఏమో రాయబడింది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. ఉదాహరణైతే మనము పంట వేస్తాం, మనము కొంచెం ఇచ్చామనుకోండి కొంచెం వరకు పంట కోస్తాం, ఎక్కువగా ఇచ్చామనుకోండి ఎక్కువ పంట కోస్తాం. అలాగే మనం ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉండాలంటే మనం ఎక్కువగా ఇచ్చామనుకోండి దేవుడు మనం ఏం చేస్తాడు, ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఏమన్నాడంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన విషయంలోని ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క పౌలు గారు ఆయన తెలియపరిచాడు. ఇంకేమైనా తెలియపరుస్తున్నాడు, ఇచ్చే విషయంలోని సనుగు కొరక బలవంతము కాదు, ప్రతి వాడును తన హృదయమును నిశ్చయించుకున్న ప్రకారము ఈవడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఉత్సాహంగా ఏం చేస్తాడంట, ప్రేమిస్తాడు. కనుక ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉండాలంటే సనుకోకూడదు. వాడు అంత ఇచ్చారు, నేను ఎంత ఇస్తున్నాను, నేను ఎక్కువగా ఇస్తున్నాను అనే యొక్క మనస్తత్వంతో మనం ఇవ్వకూడదు. మనం ఎవరికి ఇస్తున్నాం, మనము దేవునికి ఇస్తున్నాం. దేవునికి ఇస్తున్నావు కనుక దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు, నీకు ఇంకా రెండంతల ప్రతిఫలాన్ని దేవునికి ఇస్తాడు. కనుక మనము ఇచ్చే విషయం ఎలా ఇవ్వకూడదు, సనుకునే రీతిగా మనం ఇవ్వకూడదు. ఇక్కడ ఏమన్నాడు, సనుకు కొనక బలవంతం కాకుండా ప్రతివాడు కూడా ఎలా ఇవ్వాలంట, హృదయంలో నుంచి ఇచ్చుకున్న ప్రకారం. అంటే నీ మనసులోని ఎంతైతే దేవునికి ఇవ్వాలనుకున్నావో ఆ ఇచ్చే విషయం నువ్వు ఎలా ఇవ్వాలా, హృదయం నిశ్చయించుకున్న ప్రకారం నువ్వు ఇవ్వాలి. అయితే నువ్వు ఎలా ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు సంతోషంగా నువ్వు దేవుడికి ఇస్తున్నావు నీ యొక్క అర్పణ. అయితే నువ్వు దేవుడికి ఇచ్చే ఒక అర్పణ ఎలా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. అలా నువ్వు ఉత్సాహంగా ఇచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. అందుకని మనం ఇచ్చే యొక్క అర్పణ విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే చాలా ఆలోచన కలిగి మనం ఉండాలి. ఇందాక మనము తెలుసుకున్నాం ప్రారంభ దశలో మనము ఇక్కడ కయ్యోను మనం చూసినట్లయితే కయ్యోను ప్రారంభ దశలో ఏం చేశాడు, అతను పంట పండించాడు. అయితే ఆ యొక్క ప్రథమ ఫలాన్ని దేవుడు కల్పించాడు. కానీ అతడు రాను రాను తన యొక్క విశ్వాసంలో ఏమైంది, బలహీనతలు కొన్ని చోటు చేసుకున్నాయి. అందువల్ల అతను ఏం చేశాడంటే ఆ కాలుగా ఉన్న వాటిని దేవుడికి అర్పణగా ఇచ్చాడు. కానీ ఏబేలు మాత్రము మొదట ఏ స్థితిలో అయితే ఇచ్చాడో అదే స్థితిని ఆయన కలిగించాడు. అందుకని దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు, ఏబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు. కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించాడా, అంగీకరించలేదు. అలాగే మన దేవుడికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంటే దేవునికి మనుషుల దృష్టికి ఇటు దేవుడి దృష్టికి అనుకూలమైనవి, ఇష్టపూర్వకమైనవి, దేవునికి అనుకూలమైనవి మాత్రమే దేవునికి ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇంకా మనం ఇచ్చే విషయంలోని ఇంకా మనం ఎలా ఉండాలో ఇంకా పౌలు గారు కొరింథీ యొక్క సంఘానికి ఆయన ఒక పత్రిక రాస్తూ ఆయన యొక్క మనోభావాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది, మొదటి ఒకడు సిద్ధ మనస్సు కలిగి ఉండి చాలు. మనం ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే మనము ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే సిద్ధపాటు మనస్తత్వం కలిగి ఉండాలి. నేను దేవునికి ఇలా ఇస్తున్నాను అనే ఒక మనస్తత్వంతో అతను సిద్ధపాటు మనస్తత్వం కలిగి ఉండాలి. ఇంకా ఎలా ఇవ్వాలంట, శక్తికి మించి కాదు కానీ కలిమి కొద్ది ఇచ్చుటే ప్రీతికరం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే మనం సిద్ధపాటు మనస్తత్వం కలిగి ఉండాలి. ఇంకా మనం శక్తికి మించిది కాదు కానీ మనకున్న దాంట్లోనే దేవునికి ఇచ్చుట దేవునికి ఏంటంట, అది ప్రీతికరంగా వెచ్చబడదు.
అలా మనం ఇచ్చినట్లయితే దేవుడు మన యొక్క అర్పణ దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం, కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. అలాగే మనం ఇస్తూ ఉన్నాం. మనం ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? మనము దేవునికి ఇచ్చేటప్పుడు మనము స్థిరమైన యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి. నేను దేవునికి ఎంత ఇవ్వగలను అని ఆలోచించుకొని మనం ఇవ్వాలి. ఆ ఇచ్చే విషయంలో ఎలా ఆలోచించుకోవాలి? నా యొక్క స్థాయి ఏదో అని మనం ఆలోచించుకొని మన యొక్క స్థితికి తగిన రీతిగాను మన యొక్క ఆర్థిక సదుపాయాలకు అనుగుణంగా మనం ఇవ్వాలి. ఇంకా కలిపి ఇచ్చుట దేవుడికి ఏంటంట? ప్రీతికరం. దేవుడికి అలా ఇస్తే దేవుడికి ఏంటంట? అది ప్రీతికరం, అంటే ఇష్టం అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇంకా విచ్చుటి విషయంలోని ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా విచ్చుటి విషయంలోని చాలా సందర్భాలలో చాలా విషయాలలో ఆయన తెలియపరిచాడు. చూద్దాం. లోకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనము 2వ చరణం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక మాటను చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ రీతిగా తెలియపరచాలి. ఏమన్నాడు? మీరు ఏ కొలతతో కొడుకులు ఆ కొలత ప్రకారమే మీరు మరలా కొలవకూడదు. ఎందుకంటే మనం ఏ రీతిగా అయితే ఇస్తామో అదే రీతిగా మనం ఏమవుతాము? కొలవబడతాం. ఉదాహరణ చూసినట్లయితే మనం ఒక దుకాణం దగ్గరికి వెళ్తాం, ఒక వస్తువును మనం కొనుక్కుంటాం. అయితే నువ్వు ఎంత అయితే ఇస్తున్నావో ఆ యొక్క వస్తువు కూడా దానికి దగ్గర ఖర్చుకి ఆ యొక్క వ్యవసాయం ఆ యొక్క వ్యాపారం ఏం చేస్తాడు? ఇస్తాడు. అలాగే మనం ఏ కొలత అయితే కొలుస్తామో అదే కొలత ప్రకారం మనకు దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. అందుకని మనం ఇచ్చే విషయంలోని మనము ఏ రీతిగా ఇస్తున్నామో దాని దగ్గర ప్రతిఫలాన్ని మనము పొందుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 20వ అధ్యాయము 35వ వచనము 2వ చరణం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇచ్చుట విషయంలోని మాట్లాడే ఒక సందర్భాన్ని బట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. అంటే ఈ మాట ఎవరు చెప్పారు? ముందుగా యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఎందుకంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ఎందుకు చెప్పాడంటే ఇచ్చిన ప్రతిదీ కూడా దేనికోసం వినియోగించబడింది? దేవుని యొక్క పని కోసం వినియోగించబడింది. ఇంకా పేదల కోసము వినియోగించబడింది. ఇంకా సంఘం యొక్క అభివృద్ధి కోసము ఉపయోగించబడదు. అందుకని ఇక్కడ ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అలాగే ఇంకా ఇచ్చుట విషయంలో ఇంకా పౌలు గారు ఒక సందర్భంలోని ఎలా ఇవ్వాలో ఏ రీతిగా ఇవ్వాలో అనే విషయంలో కూడా ఆయన స్పష్టమైన వివరణ తెలియపరిచాడు. 1వ కొరింథీయుల పత్రిక 16వ అధ్యాయము 1 నుండి 2 వరకు చూసినట్లయితే ఇక్కడ ఆయన తెలియపరిచినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఎలా ఇవ్వాలో ఏ రీతిగా ఇవ్వాలో ఆయన స్పష్టమైన సూచన మనకి ఇక్కడ వివరించాడు. పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీలో ఒక సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లు కొనది వాని యొక్క తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలసాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిమ అపోస్తలులు కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము వారు కూడా ఏం చేశారు? వారు ఇచ్చారు. అలాగే ఇవ్వాలని సంఘ సభ్యులు విశ్వాసులు కూడా అడగడం మనం చూసాం. కనుక ఇచ్చే విషయంలో కూడా ఎలాగంటే ఒక దైవ సేవకుని యొక్క దారి ఖర్చుల నిమిత్తము ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? నేను వచ్చినప్పుడు కాదు కానీ మీలో ప్రతివాడు కూడా ప్రతి ఒక్క ఆదివారం కొంత సొమ్మును మీ వద్ద ఏం చేయమన్నాడు? నిల్వ చేసి ఉంచమన్నాడు. ఎందుకంటే ఈ యొక్క ధనాన్ని మనము దేవుని యొక్క పని కోసం మనం వినియోగించినట్లయితే సంఘము సంఖ్యలోని నాణ్యతలోని అభివృద్ధి పొందింది. ఇంకా సంఘంలో యొక్క అవసరాలన్నీ కూడా తీరుతాయి. ఇంకా అలాగే దేవుని యొక్క సేవకుడు కూడా ఏమవుతాడు? బలంగా వాడబడతాడు. అందుకని యేసుక్రీస్తు గారు ఒక సందర్భంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే నూర్చుడి ఎద్దు దగ్గర చిక్కాన్ని పెట్టొద్దాను. అందుకని విశ్వాసులు వారి యొక్క స్థితిగతులు తగిన రీతికి ఇచ్చారనుకోండి, ఒక సేవకుడు ఏం చేస్తాడు? అతడు ఆత్మీయమైన ఒక
పంట విషయంలో అతను కష్టపడడానికి అవకాశం ఉంటుంది. ఆత్మ యొక్క ఫలాలను కూడా ఆయన చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో నేను మీకు ఇచ్చిన విషయాలు చూసినట్లయితే ఇంకా మనకి చాలా విషయాలు మనకి బైబిల్లోని పొందుపరచబడి ఉన్నాయి. కనుక ఇచ్చుట అనేది ఒక పరీక్ష. ఆనాడు మనం చూసినట్లయితే ప్రారంభ దశలోని అబ్రాహాము గారికి లేక పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకును దేవుడు ఏమన్నాడు, నాకు బలిగా ఇవ్వన్నాడు. అంటే ఎందుకేమన్నాడు అక్కడ? ఎందుకేమన్నాడంటే తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కోసం. అలాగే దేవుడు భక్తుల్ని చాలా సందర్భాల్లో చాలా విషయాల్లోని దేవుని సన్నిధికి ఆయన కానుకలు తీసుకురామని కొన్ని సందర్భాలు ఇచ్చే విషయంలోని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఈ యొక్క మందిరం యొక్క అభివృద్ధి కోసము, ఇంకా దేవుని యొక్క పని బలముగా వాడబడటం కోసము ఉపయోగపడుతుందని దేవుడు కూడా చాలా సందర్భాలలో చాలా విషయాలను చెప్పడం చూసాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన యొక్క పరిసర విషయంలో కూడా ఆయన కూడా ఇదే విషయాలు తెలియపరిచాడు. ఇలా చెప్పాడు, చదువుకున్నాం. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? పుచ్చుకునుడు కంటే ఇచ్చుట ధన్యమని ఆయన కూడా చెప్పాడు. కానీ ఈ సమయంలో మనం చూసినట్లయితే ఇచ్చటం వల్ల ఏమైందంటే సంఘము అభివృద్ధి పొందింది. ఇంకా ఇవ్వడం వల్ల సంఘం యొక్క అవసరాలు తీర్చబడతాయి. ఒక దైవ సేవకుడు బలంగా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ యొక్క సంఘము సంఖ్యలోని నాణ్యతలోని అభివృద్ధిలోని హెచ్చించబడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సమయంలో మనము ఈ యొక్క అంశంలో భాగంగా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ 3 విషయాలు మనకి ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి ఇచ్చుట విషయంలో. మొదట మనం చూసినట్లయితే దేవుని యొక్క పని కోసము తనకున్న ఆస్తులు కొంత భాగాన్ని దేవుని యొక్క పని కోసము వినియోగించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అయితే ఆ యొక్క వ్యక్తుల గురించి మనం చూసినట్లయితే బైబిల్లో చాలా మంది ఉన్నారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే మీకు ఈ సమయం తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఇచ్చుట విషయంలోని ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకలు పేదల కోసము, సంఘం యొక్క అభివృద్ధి కోసము, సంఘం యొక్క అవసరాల కోసము ఉపయోగించినట్లు మనం బైబిల్లో మనము చూడగలుగుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇచ్చుట విషయంలో మనం చూసినట్లయితే ఆదిమ భక్తులు పాత నిబంధన కాలంలోని వారు ఇచ్చే విషయంలోని ఆసక్తిని కనపరిచారు. ఇంకా కొత్త నిబంధన చట్ట ప్రకారం చూసినట్లయితే ఇంకా చాలా మంది కూడా ఇచ్చుట విషయంలోని ఆసక్తిని కనపరిచినట్టు మనకి బైబిల్లోని చాలా స్పష్టమైన ఆధారాలు మనకి కనపడతాయి. మనం చూసినట్లయితే మొట్టమొదటి మనం చూసినట్లయితే మనకి లోకాసు సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చూస్తే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే పొట్టి చెక్కయ్య అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఎవరమ్మైనా పొట్టి చెక్కయ్య. ఈ యొక్క పొట్టి చెక్కయ్య ఎలాంటి వాడంటే ఆయన పన్ను వసూలు చేసేవాడు. అయితే ఈ యొక్క పన్ను వసూలు చేసే విషయంలో ఎలాంటి వాడంటే ఎలాంటి వారైనా సరే ఆయన వసూలు చేసే ఒక మనస్తత్వం అంటే ఈయన కఠినమైన యొక్క మనస్తత్వము. ఈయన దుర్లభముగా చాలా మంది దగ్గర ఆయన పన్నులు వసూలు చేసేటువంటి మనస్తత్వం గలవాడే. అయితే ఒక పొట్టి చెక్కని మనం ఒకసారి ఇక్కడ మనము లోకాసు వార్త 19వ అధ్యాయంలోని 1 నుంచి 8 వరకు చూసినట్టయితే ఈయన ఎలాంటి వాడంటే ఈయన చాలా దుష్ట మనస్తత్వం గలవాడు. అక్రమైన సంపాదనకి ఆసక్తిని చూపించేవాడు. అయితే ఈయన అక్రమ సంపాదన కలిగినవాడు. ఇతను మనం చూసినట్లయితే ఈయన యేసుక్రీస్తు వారి గురించి ఆయన విన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా మంది యొక్క నోట ఆయన విన్నాడు. కానీ యేసుక్రీస్తు వారిని చూడాలనే ఒక ఆశ ఆయనలో ఉన్నది కానీ ఆయన చూడలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనకి జన ఆకర్షణ ఎక్కువగా ఉంది. కనుక ఈయన పొట్టివాడే ఉండటం చేత ఆయన యేసుక్రీస్తు వారు చూడలేకపోతూ ఉన్నాడు. అయితే పొట్టివాడు ఉండటం చేత ఎక్కువగా దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నాడు. మనందరికి కూడా ఒక విషయం తెలుసు. చాలా మంది ఒక సామెత వాడతారు, ఏమంటారు? పొట్టివాడికి పుట్టిన బుద్ధులు ఉంటాయి అంటారు. అలాగే ఈ యొక్క పొట్టివాడు యొక్క
ఈ జక్కి ఏం చేశాడంటే ఆయన ఎలాగైనా యేసుక్రీస్తు వారు చూడాలనే యొక్క ఆశతో తన యొక్క మనసు తాను ప్రేరేపిస్తున్నాడు. అయితే అలాంటి ఒక సందర్భంలోని యేసుక్రీస్తు వారు ఆయన ఎరుకో పట్టణానికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రదేశానికి ఆ యొక్క పట్టణానికి ప్రవేశిస్తున్నారనే విషయంని ఈ యొక్క పొట్టి జక్కయ్య ముందుగానే గ్రహించాడు. ఆ యొక్క విషయాన్ని ఆయన విన్నాడు. ఈయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఆయన యొక్క పరిచర్యలో భాగంగా ఎక్కువగా ఆయన ఏం చేశాడంటే ఎక్కువగా ఆయన జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట, ఇంకా కొండల మీద, ఇంకా ఎక్కువగా ఆయన నిశ్శబ్దమైన ఒక ప్రదేశాల కాడ ఎక్కువగా ఆయన యేసుక్రీస్తు వారి దేవుని గురించి తెలియపరిచేవాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఎరుకో పట్టణం నుండి ఆయన దాని గుండా ఆ యొక్క పట్టణంలో ప్రవేశించడానికి వెళుతూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ యొక్క పొట్టి జక్కయ్య గ్రహించి ఏం చేశాడంటే ఆ యొక్క జన సమూహము కూడకుండా ముందే ఏం చేశాడంటే ముందుగానే వెళ్ళి ఒక మేడు చెట్టు ఎక్కి ముందుగానే కూర్చున్నాడు. అదేదమ్మా, ఎందుకు మేడు చెట్టు ఎక్కాడు? ఆయన చూడలేడు. ఎందుకంటే ఆయన పొట్టివాడుగా ఉండటం చేత ఆయన యేసుక్రీస్తు వారు చూడలేకపోతూ ఉన్నాడు. ఆయన ఎన్నోసార్లు ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడు, కానీ ఆయన చూడలేకపోతూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ యొక్క పొట్టి జక్కయ్య ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఎలాగైనా ఈ చెట్టు దగ్గరకు వస్తాడు. ఇక్కడ జన సమూహం అందరూ కూడా ఉంటారు, కానీ ఎలాగైనా ఆయన చూడలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ముందుగానే ఆలోచన కలిగి ముందు ఏం చేశాడు? మేడు చెట్టు మీదకి కూర్చున్నాడు. ఆయన ఆలోచనకు అనుగుణంగా యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తుంటే జన సమూహం అందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే పైన ఎవరు ఉన్నారు? చెట్టు మీద ఎవరున్నారమ్మా? పొట్టి జక్కయ్య ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన దైవ స్వరూపం గలవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనకి సమస్తం కూడా తెలుసు. కనుక ఆయన ఏం చేశాడు? రాగానే పైకి చూశాడు. ఎవరు కనపడుతున్నాడు? జక్కయ్య కనపడుతున్నాడు. జక్కయ్య, నువ్వు కిందకి దిగిరా, నేను ఈరోజు నీ ఇంటి దగ్గర బస చేస్తూ ఉన్నానని ఆయన మాట ఇచ్చాడు. ఈ మాట ఎప్పుడైతే ఆయన వచ్చిందో అక్కడ జనసమూహం ఏమనుకున్నారు? ఈయన పాపి కదా, ఈయన దుష్టుడు కదా, ఏడింటికి ఈయన భోజనానికి వెళ్ళడం ఏంటని అనుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలోని ఈ పొట్టి జక్కయ్య ఏం చేశాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జక్కయ్య ఏమన్నాడంటే నేను అక్రమంగా సంపాదించి దాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏమన్నాడు? నేను సంపాదించిన యొక్క సంపాదనలోని 4వ వంతు నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో వారికి మరలా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. 4వ వంతు చెల్లిస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఆ యొక్క మాట ప్రకారం ఆయన ఏం చేశాడు? ఆ యొక్క మాటని నిలబెట్టుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లోని చెడ్డవారు గురించి రాయబడదు, మంచివారు గురించి రాయబడదు, దుష్టుల గురించి రాయబడదు, దుర్మార్గుల గురించి రాయబడదు, ఇంకా సామాన్యుడు యొక్క ప్రజల గురించి రాయబడదు, రాజుల గురించి రాయబడదు. కానీ ఇక్కడ ఈ పొట్టివాడైనటువంటి యొక్క జక్కయ్య గురించి ఎందుకు రాయబడింది అంటే ఈ యొక్క పొట్టివాడికి యొక్క జక్కయ్యలోని ఏం కలిగిందంటే మార్పు కలిగింది. యేసుక్రీస్తు వారి గురించి ఆయన విన్నాడు, యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నాడు, ఆయన గుణలక్షణాలు విన్నాడు. కానీ ఏలోని కఠిన యొక్క మనస్తత్వం ఏమైందంటే మారింది. ఆ మారడం వల్ల ఆ యొక్క సందర్భాన్ని బట్టి అతను ఏం చేశాడంటే మార్పు పొందాడు. మార్పు పొంది ఏం చేశాడంటే అతను ఏదే రీతికైతే అక్రమంగా సంపాదించాడో ఆ సంపాదన మొత్తం కూడా ఏం చేశాడు? ఆయన పేదలకి ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఆ యొక్క మాట ఏం చేశాడు? ఆయన నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకోవడం వల్ల ఆయన పేరు ఎక్కడ రాయబడదమ్మా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడదు. ఆయన ఏమన్నాడు? నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగభాగం ఎంత ఇస్తున్నానమ్మా చెప్పాలి. ఇక్కడ ఏమని చెప్పాడు? ఇక్కడ జక్కయ్య నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తున్నానని నేను ఎవరినైనా అన్యాయముగా దేనినైనా తీసుకునేలా నేను అతనికి 4 వంతులో మరలా చెల్లిస్తుందని ఆయన యేసుక్రీస్తు వరకు మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చాడు కనుక దాన్ని బట్టి ఆయనకు పేరు ఎక్కడ రాయబడది?
పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. అందుకని దేవుని యొక్క పని కోసము తమకున్న ఆస్తులను కొంత భాగాన్ని దేవుని యొక్క పని కోసము వినియోగించిన యొక్క వ్యక్తుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి పొట్టు జక్కయ్య మనకు కనపడతాడు. అయితే పొట్టు జక్కయ్య తన యొక్క సంపాదన ఎవరికి ఇచ్చాడు? వేదనకి ఇస్తానన్నాడు. ఇంకెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి మరలా 4వ వంతు ఇస్తానన్నాడు. అంటే ఆయన ఈ యొక్క అక్రమైన యొక్క సంపాదన కలిగి ఉన్నాడో ఆ యొక్క అక్రమైన సంపాదన మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే ఆయన ఇచ్చుడు విషయంలో ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తిని చూపించాడు. అయితే ఎవరిని బట్టి? ఇక్కడ యేసుక్రీస్తు వారిని బట్టి. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఇక్కడ ఇచ్చుడు విషయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క పొట్టు జక్కయ్య ఆయన ఆస్తిని సగభాగం ఎవరికి ఇచ్చాడు? వేదన కోసం ఇస్తానన్నాడు. ఇంకా ఎవరి దగ్గర అయితే తనకి అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4వ వంతు చెల్లిస్తానని అదే రీతిగా ఆయన ఇచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా దేవుని పని కోసము తను తనకు ఉన్నటువంటి ఆస్తులో కొంత భాగాన్ని దేవుని యొక్క పని కోసము వినియోగించిన వారు చూసినట్లయితే ఇంకా బైబిల్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది చూసినట్లయితే వారి యొక్క ఆస్తులో సగభాగం ఇచ్చిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది చూసినట్లయితే ఇంకా స్థిరాస్తులు దేవునికి ఇచ్చిన వారు కొంతమంది ఉన్నారు. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే మనకి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 22 నుండి 45 వరకు చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనపడతారంటే ఆదిమ అపోస్తలులు కనపడతారు. ఎవరమ్మ వాళ్ళు? ఆదిమ అపోస్తలులు మనకు కనపడతారు. ఆదిమ అపోస్తలులు కనపడతారు. ఈ యొక్క ఆదిమ అపోస్తలులు మనం చూసినట్లయితే వారు ఏం చేశారంటే దేవుని యొక్క పని కోసము వారు ఉన్నదాన్ని వారు ఉన్న యొక్క స్థిరాస్తులు ఆ యొక్క భూములను ఆ యొక్క పంటలను వాటిని అమ్మి వారు కలిగిన దాంట్లోనే కొంత ఉంచుకొని కొంత భాగాన్ని వారు ఏం చేశారంటే ఆదిమ అపోస్తలుల యొక్క పాదాల కింద పెట్టి వారి యొక్క విశ్వాసాన్ని చాటుకున్నారు. చూద్దాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 44-45 వచనాలను మన లేఖన ద్వారా పరిశీలన చేద్దాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఉండి తమకు కలిగిందంతయు సంతృప్తిగా ఉంచుకొని ఇదియో కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి యొక్క అక్కర కొలది పంచిపెట్టిన సాలం. ఇక్కడ ఆదిమ అపోస్తలులు మనం చూసినట్లయితే వారు ఏం చేశారు? వారికి కలిగి ఉన్న వాటిని ఆ యొక్క విశ్వాసులుగా ఉన్నవారు ఏం చేశారంటే ఆదిమ అపోస్తలుల యొక్క పాదాల కింద తీసుకొచ్చి వాటిని ఏం చేశారు? ధారాళంగా ఇచ్చారు. ఎలాగంటే వారికి స్థిరాస్తులు అంటే ఏంటి? తాతలు ముత్తాతల నుంచి యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో, భూములు ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి వాటి కొన్నింటిని అమ్మేసి వారికి ఎంతవరకు అయితే వారికి సరిపోదో అంత ఉంచుకొని తగ్గిన వాటిని ఏం చేశారు? తీసుకొచ్చి అపోస్తలులకి అవి వారి యొక్క పాదాల దగ్గర పెట్టి వారి యొక్క విశ్వాసాన్ని చాటుకున్నారు. అంటే వాళ్ళు దేనికి ఇచ్చారు? దేవుని యొక్క పని కోసము ఆ యొక్క ధనము వినియోగించబడాలని వారు ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఇచ్చే విషయంలో మనం చూసినట్లయితే ఇంకా 3వదిగా మనం చూసినట్లయితే ఇంకా భేద ఎదవరాడు. ఏమన్నా మనం చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 41-42 వచనంలో మనకు కనపడుతుంది. ఈ యొక్క భేద ఎదవరాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిచర్యలో భాగంగా ఆయన దేవుని గురించి తెలియపరుస్తూ ఇక్కడ ఒక సందర్భంలో ఆయన కానుకల పెట్టె దగ్గర కూర్చున్నాడు. ఆ కానుకల పెట్టె దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన ఒక సందర్భం ఏంటంటే ధనవంతులు ఏం చేస్తున్నారంటే వారు కలిగిన దాన్ని కొంత దాన్ని దేవునికి ఇస్తూ ఉన్నారు. వారికి స్థాయికి తగ్గట్టు వారికి స్థితిగతులకు తగ్గట్టు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక పేదవరాలు మాత్రము ఆమె దగ్గర ఏమీ లేవు కనుక ఆమె దగ్గర ఉన్న ఏంటంటే 2 కాసులు, అంటే 2 బంగారు కాసు అందరూ ఇస్తున్నారు. కానీ ఆమె కూడా ఇవ్వాలని ఆశపడుతూ ఉంది. కానీ ఆమె దగ్గర ఇవ్వడానికి ఏమి కూడా లేవు కనుక ఆమె ఏం చేసింది? వెంటనే ఆమె దగ్గర ఉన్న 2 కాసుల్ని ఆ యొక్క కానుక పెట్టెలోని ఇచ్చి ఆమె యొక్క విశ్వాసాన్ని చాటుకుంది. చూద్దాం. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడం చూస్తుండగా ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషం కంటే ఎక్కువగా
సొమ్ము వేస్తుండేది. ఒక పేద ఎదవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన శిశువును పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద ఎదురాలు ఎక్కువగా వేసిందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను సార్. ఇక్కడ మనం చూడటానికి యేసుక్రీస్తు వారు అంత స్పష్టంగా అంత గంభీరంగా ఈ సందర్భంలో ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇక్కడ ధనవంతులు ఏం చేస్తున్నారంటే వారి యొక్క స్థాయికి తగ్గట్టు వారి యొక్క స్థితిగతులు తగ్గట్టు వారు ఇచ్చారు. కానీ ఇక పేద దూరాలు మాత్రము ఆమె దగ్గర ఏమీ లేవు కనుక ఆమె దగ్గర ఉండే ఏదైతే 2 కాసులు ఉండే ఆ 2 కాసులు ఏం చేసింది ఆమె దేవుని యొక్క పని కోసము వాటిని ఏం చేసిందంటే ఇచ్చింది కనుక ఇక్కడ అందరి సమక్షంలోని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆమె యొక్క పేరుని యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు. ఏం చేస్తామా యేసుక్రీస్తు వారు ఆమె యొక్క పేరుని ప్రస్తావించారు. ఇంకా మన చూసినట్లయితే దేవుని యొక్క పని కోసం తమకున్న ఆస్తుల్లో కొంత దేవుని యొక్క పని కోసం వినియోగించిన వారు ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే చాలా మంది ఉన్నారు. ఇంకా మన చూడగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు, ఈ యొక్క పౌలు గారు కూడా ఆయన కూడా దేవుని యొక్క పని కోసము వాడబడటం కోసము తనకున్నదాన్ని దేవుని యొక్క పని కోసం ఆయన వినియోగించాడు. చూద్దాం. 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ మన చూసినట్లయితే పౌలు గారు ఇక్కడ ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆ ఇచ్చే విషయంలోని తన యొక్క మనోభావాలు తెలియపరుస్తూ అని రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చుకొనుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమి అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన విషయంలో ఆయన కూడా ఆసక్తిని కనపరిచాడు. ఆయన కూడా ఇచ్చాడు. ఆయనకి ఏదైతే కలిగి ఉన్నాయో వాటిని వెనకాడకుండా ఆయన దేవుని యొక్క పని కోసం ఆయన ఇచ్చాడు. ఇచ్చి అనేకులు కూడా దేవుని యొక్క పనిలోని మీరు ఇలా ఇవ్వండి, ఇలా ఇస్తే దేవుని యొక్క పని బలంగా వాడబడుతుందని ఆయన అనేకులకి కొన్ని హెచ్చరికలు కొన్ని యొక్క సూచనలు కూడా తెలియపరిచినట్టు మనము చూడవచ్చు. ఇంకా మన చూసినట్లయితే ఇంకా ఇచ్చిన విషయంలో కూడా ఆయన ఇంకా తన దగ్గర ఏదైనా ఉన్నట్టయితే అది దేవునికి ఇవ్వకపోతే అది దానివల్ల నష్టం అని ఎంచుకొని దాన్ని అతను నష్టంగా ఎంచుకున్నాడు. తనకి ఏదైతే కలిగి ఉన్నదో వాటన్నిటి కూడా ఆయన ఏదైనా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇంకా తన దగ్గర ఏదైనా ఉన్నట్టయితే అది దేవునికి ఇవ్వకపోతే అది నష్టంగా ఎంచుకున్నాడు. సో ఇదే మాట ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. 7వ వచనం 8వ వచనం. ఆయనను ఏమేమి నాకు లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకునే సారం. ఇక్కడ ఆయన ఏదైతే కలిగి ఉన్నాయో ఆ కలిగినన్నింటినీ కూడా ఆయన దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఏదన్నా ఉంచుకున్నట్టయితే అది నష్టంగానే దాన్ని ఉంచుకున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన కలిగి ఉన్నదాన్ని మొత్తం కూడా దేవునికి ఇచ్చాడు. ఇంకా ఆయనకి చూసినట్లయితే ఇంకా మనము లేఖన ద్వారా చూసినట్లయితే తనకి ఏదైనా సంపాదన ఉన్నట్లయితే ఆ సంపాదన ఆయన పెంటగా ఎంచుకున్నాడు. అంటే ఏమైనా దానిగా ఎంచుకున్నాడు. అంటే ఆయన విచిత్ర విషయంలోని బహుగా దాతృత్వం కలిగి ఉన్నాడని మనం చూడవచ్చు. ఇదే విషయం చూసినట్లయితే ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయము 11వ వస్తున్నట్టయితే ఆయన తనకు కలిగిన దాన్ని కూడా మొత్తం కూడా దేవుని యొక్క పని కోసం ఆయన వినియోగించాడు. దేవుని అపోస్తులు ఎలాగైతే ఆ యొక్క పని కోసం ధనాన్ని ఖర్చు పెట్టాడు అలా కూడా ఆయన ఇచ్చి ఉండి ఆయన కలిగిన దాన్ని ఏం చేశాడు? ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎంచుకొని ఆయన ఏం చేశాడు? సమస్తం కూడా దేవునికి ఇవ్వడానికి ఆయన ఆసక్తిని చూపించాడు. ఇంకా మనం చూడగలిగినట్లయితే ఇంకా 5వ చూసినట్లయితే బరబ్బా. ఈ యొక్క బరబ్బా అనే యొక్క వ్యక్తికి మరొక పేరు యేసోపు. ఈయన అపోస్తులు ఈయనకి ఏం చేశారంటే ఇతని అసలు పేరు యేసోపు. అయితే ఈయనకి బరబ్బా అని పేరు పెట్టారు. ఈ యొక్క బరబ్బా అనే యొక్క పేరుకి అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. ఏం పేరమ్మా? బరబ్బా అనే యొక్క పేరుకి అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. అయితే ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు బలముగా వాడబడటం దేవుని యొక్క పనులని బలముగా వాడబడడానికి ఈ యొక్క బరబ్బా చాలా బలంగా పనిచేశాడు.
ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పౌలు గారు చాలా మంది నమ్మలేదు. పౌలు గారు తన పరిస్థితి ఏంటి? హింసకుడు, దోషకుడు, ఆయన నమ్మడం లేదు. అలాంటి యొక్క సందర్భంలోని ఈ యొక్క పౌలు గారికి తన యొక్క ఎన్నంట ఉండి ఈ యొక్క బరబ్బా ఏం చేశారంటే ఆయన దేవుని యొక్క పని కోసం బలంగా వాడబడే రీతిగాను ఆ యొక్క పౌలు గారికి సహాయం చేస్తూ ఈ యొక్క బరబ్బన్నదుంటైతే ఈయన చాలా ఆస్తి గలవాడు, ఈయన చాలా పొలము కలిగిన వాడు. అవన్నీ కూడా ఆయన అమ్మేసి ఏం చేశాడంటే ఆయన దేవుని యొక్క పని కోసం వాటిని వినియోగించాడు. ఈయన మన చూడటైతే ఈయన గురించి మనము తెలుసుకోవాలంటే అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 36-37 వచనంలోని ఈయన గురించి రాయబడి ఉంటుంది. చూద్దాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 36-37 వచనం. కుప్రోలో పుట్టిన లేవీయుడగుడు యోసేపును ఒకడును ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిన ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెడతెచ్చి అపోస్తలుల యొక్క పాదాల ఎదుట పెట్టాడు. చాలా అయితే ఇక్కడ చూడైతే ఈ యొక్క బరబ్బా మన చూడైతే చాలా భూమి గలవాడు. అయితే వాటన్నిటిని కూడా అమ్మేసి ఏం చేశాడు? ఆయన ధనాన్ని తీసుకొచ్చి అపోస్తలులు వారి దేవుని యొక్క పని కోసము బలంగా వాడబడుతున్నారు కనుక వారి యొక్క అవసరాల కోసము వారిని వినియోగించుకోవడం కోసము ఈయన ఆసక్తిని చూపించాడు. ఇంకా మన అయితే దేవుని యొక్క పని కోసము కొంత ధనాన్ని వినియోగించిన వ్యక్తులు ఉన్నారు. అలాగే దైవికమైన పనుల కోసం కూడా వారి యొక్క ధనాన్ని వినియోగించిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా మనం ఆరోగ్యంగా మనసుంటే అరమతే యోసేపు ఈయన మనసుంటే మనకి ఇక్కడ ఈయన గురించి మనకి ఎక్కడ తెలియపరచబడదు అంటే లోకాసు సువార్త 23వ అధ్యాయము లోకాసు సువార్త 23వ అధ్యాయము 53 వచనం అయితే ఈయన గురించి మనకు ఇక్కడ తెలియపరచబడతాయి. ఈ యొక్క అరమయ యోసేపు మన అయితే ఇతడు ధనవంతుడు, చాలా మంచి వ్యక్తి, ఇతడు చాలా విశ్వాసం గలవాడు. అయితే ఈయన గురించి మనం చూసినట్లయితే ఈయన తన కూడా ఆస్తిని దేని కోసం వినియోగించాడంటే యేసుక్రీస్తు వారు ఆయన మనలాగే ఆయన ఆహారం తిన్నాడు, మనలాగే ఆయన భోజనం చేశాడు, ఆయన దేవునికి చిత్త ప్రకారం ఆయన మరణించాడు. ఆ మరణించాడు కనుక ఆ మరణించిన తన యొక్క ప్రాథమిక దేహాన్ని సమాధి చేయడం కోసము ఈ యొక్క అరమయ యేసేపు ఏం చేశాడంటే ఈయన యొక్క సమాధి చేయడం కోసము తాను కోసం తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క సమాధిలోని ఈ యొక్క యేసుక్రీస్తు వారిని సమాధి చేయడం కోసము ఆయన ఎవరి దగ్గరకు వచ్చంటే పిలాతు దగ్గరకు వచ్చి ఆ యొక్క సమాధిలోని తనకి వినియోగించమని అడగడానికి ఆయన వచ్చాడు. ఈయన గురించి మనసుంటైతే ఈ యొక్క అరమతే యోసేపు చుట్టైతే ఈయన చాలా మంచి విశ్వాసం కలవాడు. అయితే ఇతడు ఇలాంటి ఒక గొప్ప విశ్వాసాన్ని ఎలా కలిగి ఉన్నాడంటే యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క మంచితనాన్ని ఆయన గుణలక్షణాన్ని ఆయన విని ఉన్నాడు, చూసినాడు కనుక ఆయన వారి యొక్క ఆచార ప్రకారము తనకు తయారు చేసుకున్నటువంటి ఒక సమాధిలోని యేసుక్రీస్తు వారిని ఆ యొక్క సమాధిలోని పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే మనమందరం కూడా సరిపోతాం. ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తిని భూస్థాపన చేసే విషయంలోని ఒక్కొక్క దేశంలోని ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటాయి, ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. ఉదాహరణ మన భారతదేశంలో అయితే హిందువులు ఏం చేస్తారంటే ఒక మనిషి చనిపోయాడు అనుకోండి కాల్ చేస్తారు. ఇంకా బైబిల్ పరంగా దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారంటే వారు సమాధి చేస్తారు. ఇంకా ఏరే కులవస్తులు అనుకుని వారి యొక్క ఆచారాల ప్రకారం వారు చేస్తారు. ఇక్కడ మన చుట్టూ అయితే యూదుల యొక్క ఆచారాలు ఏంటంటే వారు చనిపోక ముందే వారు ఏం చేస్తారంటే సమాధి తయారు చేసుకుంటారు. అంటే వారు పిరమిడ్ని వారు ఏర్పాటు చేసుకుంటారు.
వారు ఏం చేస్తారంటే వారు చనిపోక ముందే వారి కుటుంబం కోసం వారు ఏం చేస్తారంటే మనం ఇల్లు ఎలాగైతే కట్టుకుంటామో వాళ్ళు రాత్రి ఏం చేస్తారు, రాత్రి అంటే కొండల్ని వాళ్ళు ఒక గృహంగా వారు ఒక మనుషులు వెళ్ళే ఒక రీతిగా తయారు చేసుకొని ఆ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోతే దాంట్లో సమాధి చేస్తారు ఆ ఇంటి వారు. అలాగే ఈ యొక్క అర్మాంత మధ్య ఏం చేశాడు, యేసేపు ఏం చేశాడంటే తన కోసం తన కుటుంబ సభ్యుల కోసము ఆ యొక్క సమాధిని ఏర్పాటు చేశాడు. ఆ సమాధిలోని యేసుక్రీస్తు వారిని పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన అలా త్యాగం చేయడానికి కారణం ఏంటి? దేవుని యొక్క పని కోసము ఆయన వాడబడే విషయంలో ఆయన ఆసక్తిని చూపించాడు. అందులో ఆయనకు పేరు ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ గ్రంథంలోని రాయబడింది. ఇంకా మన చూంటైతే ఇంకా చాలా మంది గురించి ఈ యొక్క బైబుల్లోని రాయబడ్డారు. ఇంకా మన చూంటైతే పాత నిబంధనలోని కొంతమంది వ్యక్తుల గురించి రాయబడ్డాయి. పాత నిబంధనల గురించి అయితే చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది గురించి మాత్రం మీకు తెలియపరుస్తారు. ఇంకా మీరు చూసినట్టయితే ఇప్పుడు వరకు మీకు కొత్త నిబంధనలోని దేవుని యొక్క పని కోసం తమకున్న ఒక ఆస్తిలోని కొంత భాగాన్ని దేవుని పని కోసం వినియోగించిన వారు, ఇంకా పేదల కోసం ఇచ్చిన వారు, ఇంకా కొంతమంది త్యాగం చేసిన వారి గురించి మనం ఇప్పుడు వరకు చూసాం. ఇంకా మనము పాత నిబంధనలో కూడా దేవుని యొక్క పని కోసము, దేవుని యొక్క సేవకుల కోసము వారికి ఒక ఆస్తిని కొంత ఖర్చు పెట్టి వినియోగించిన వారు కూడా పాత నిబంధనలో మనం చూడవచ్చు. మనము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఎవరు కనపడతారంటే ఇక్కడ గనురాళ్ళ స్త్రీ ఏమో కూర్చి మనకి ఇక్కడ చూసినట్టయితే చాలా భక్తి గల స్త్రీ. అయితే ఈమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే ఈమె భర్త ముసలి వ్యక్తి, కానీ ఈమె యవనస్తురాలు అయినప్పటికీ ఆమె దేవుని యందు భయభక్తి గల స్త్రీ. అయితే ఎలీషా ప్రవక్త ఆ యొక్క ప్రదేశంలోని యొక్క పట్టణానికి తిరిగేటప్పుడు ఈ యొక్క సునమీయురాలు అయినటువంటి ఈ యొక్క గొర్రెల స్త్రీ ఏం చేసిందంటే ఆ యొక్క ఎలీషా గురించి విన్నది. ఆయన్ని తరచు కూడా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 11 ఉంటాయి. ఇక్కడ మనకి ఈ యొక్క గడురానికి స్త్రీ ఏం చేసిందంటే ఎలీషాను తన ఇంటికి రావాలని చెప్పి భోజనం కోసం ఆమె తమ ఇంటికి రావాలని బలవంతం చేస్తున్నది. ఎన్నో సందర్భాల్లోని ఆ యొక్క దైవ సేవకు ఆమె ఆతిథ్యం ఇచ్చి ఉన్నది. అయినప్పటికీ ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే ఈ యొక్క దైవ సేవకుడికి ఎలీషా రావడం పోవడము, ఆ యొక్క దేవుని యొక్క పనిలోని ఓడబడటం ఇవన్నీ కూడా ఆమె చూసి ఆమె ఏం కలిగి ఉందంటే ఆ యొక్క దైవ సేవకుడు ఆయన బస్ చేయడం కోసము, ఆ యొక్క దేవునికి పని నిమిత్తం వాడబడిన తర్వాత తన యొక్క ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం కోసము ఆమె ఇంటి మీద ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉండి ఆమె ఏం చేసిందంటే ఆమె యొక్క భర్త యొక్క ఈ విషయాన్ని తెలియపరిచి ఆ యొక్క భర్తని ప్రేరేపించి ఆమెకున్నటువంటి ఇంటి మీదే ఒక చిన్న ఇల్లును ఏర్పాటు చేసి ఆ యొక్క దేవుడి యొక్క పని కోసము ఆ యొక్క దైవ సేవకుడు వాడబడాలనే యొక్క ఉద్దేశంతో ఆమె ఏం చేసింది, తమకున్న ఇంటి మీదనే ఒక చిన్న ఇల్లు దైవ సేవకుల కోసము కేటాయించి. అందుకని ఆ పేరు ఎక్కడ రాయబడదమ్మా? పరిశుద్ధ గ్రంథంలో పేరు రాయబడదు. ఆ పేరు ఎక్కడ రాయబడదమ్మా? పరిశుద్ధ గ్రంథం అనేటువంటి యొక్క దేవుని గ్రంథంలోని రాయబడదు. ఇంకెలా మనం చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే చాలా మంది పేర్లు మనకి బైబిల్లోని దేవుని యొక్క పని కోసము తన ఉన్నటువంటి ఆస్తులు కొంత భాగాన్ని దేవుని యొక్క పని కోసం వినియోగించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే 2వదిగా చూసినట్లయితే తనకున్న ఆస్తిలోని దేవునికి ఇచ్చిన విషయంలోని వెనకాడిన వారు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇచ్చిన విషయంలోనే ఆసక్తిని కొంత కనపరిచిన వారు కొంతమంది ఉన్నారు. వారి పేర్లు కూడా మనకి ఇక్కడ బైబిల్లో రాయబడదు. కానీ ఇచ్చిన విషయంలో కూడా వెనకాడిన వారు కూడా కొంతమంది ఉన్నారు. వారి పేర్లు కూడా రాయబడదు. ఎందుకంటే దేవుడు మంచి చెడును ఎందుకు రాయించాడు, ఇక్కడ ఉపయోగపడేదానికి ఉపయోగపడదాన్ని ఎందుకు రాయించాడంటే మనలాంటి వారికి తెలుసుకోవడం కోసము, మనలాంటి వారికి బుద్ధి కలగడం కోసము దేవుడి యొక్క విషయాలను తెలియపరిచాడు. ఇప్పుడు మనకైతే దేవుడి యొక్క పని కోసం తమకున్న ఆస్తుల్ని ఖర్చు పెట్టిన వారిని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 2వ దశ దేవుడి యొక్క పని విషయంలోని
తమకున్న ఆస్తిని ఇచ్చిన విషయంలో వెనకాడిన వారు కొంతమంది ఉన్నారు. ఆ వెనకాడిన వారు చూడైతే మీకు చెప్పడానికి సమయం చాలు కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం అయితే ఇక్కడ మనకి ఒక యవనస్తుడు మనకు కనపడతాడు. ఎవరమైనా చాలా ఇక్కడ ఒక యవనస్తుడు కనపడతాడు. ఈ యొక్క యవనస్తుడు ఇతడు ధర్మశాస్త్రం తెలిసిన వాడు, ఇతడు ధర్మశాస్త్రం పండితుడు కనుక ఇతడు ఆ యొక్క పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఇతడు నిత్య జీవానికి చేరడానికి నేనేం చేయాలని ఎవరి దగ్గరకు వచ్చాడైనా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. అని నిత్య జీవం అంటే ఏంటమ్మా? పరలోక పట్టణం. నిత్య జీవం అంటే ఏంటమ్మా? చెప్పాలని చెప్పాలి. నిత్య జీవం అంటే ఏంటిది? పరలోక పట్టణం. అంటే నువ్వు నేను ఆ యొక్క నిత్య జీవం అంటే పరలోక పట్టణము చేరాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడు దానికి అనుగుణంగా మన యొక్క జీవితం ఉండాలి. ఆ యొక్క పరలోకంలో ప్రవేశించడం కోసం, మనందరం ప్రవేశించడం కోసము యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే జీవం, నేనే సత్యమై ఉన్నానని చెప్పాడు. అందుకని ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు కొన్నిట్లు ఆయన తెలియపరిచాడు. ఇందువల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని చెప్పాడు, ఇంకా వ్యభిచారం చేయకూడదని చెప్పాడు, ఇంకా ధర్మశాస్త్రంలో వాటన్నింటినీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ యవనస్తుడు ఏమన్నాడు? ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నువ్వు ఎన్ని కూడా చేస్తున్నావు బాగానే ఉన్నది, కానీ నువ్వు ఆ యొక్క నిత్య జీవనం ప్రవేశించాలంటే నీకు కలిగిందని అన్నీ కూడా పేదలకి అవన్నీ కూడా అమ్మివేసి పేదలకి అన్నింటిని కూడా నువ్వు ఇచ్చేసి నన్ను ఎమ్మడించమన్నాడు. అయితే దాన్ని బట్టి ఈ యొక్క యవనస్తుడు ఏం చేశాడు? తన యొక్క ముఖాన్ని చిన్నపుచ్చుకొని ఏడుస్తూ ఆయన తిరిగిపోయాడు. అంటే ఇచ్చిన విషయాలు ఆయన ఏం చేశాడు? ఎడగాడాడు. ఇచ్చిన విషయాలు ఆయన ఆసక్తి చూపాడమ్మా. ఇతర విషయంలో ఆయన ఎంతమాత్రం కూడా ఆసక్తి చూపాలి. ఇతర విషయంలో వెనకాడు. కారణం ఏంటంటే ఆయన బహుధనవంతుడి యొక్క యవనస్తుడు. అందువల్ల ఇచ్చే విషయంలో వెనకాడాడు. అందుకని ఇచ్చే మనసు అందరికీ ఉంటుందమ్మా. ఇచ్చే మనసు అందరికీ ఉండదు. ఇచ్చే మనసు కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందుకని అతడు బహుధనవంతుడు కనుక అతడు ఇచ్చే విషయంలో వెనకాడాడు కనుక అతడు ముఖాన్ని చిన్నపుచ్చుకొని అతడు ఏం చేశాడు? తిరిగి వెళ్ళాడు. అందుకని అలాంటి వారిని ఉద్దేశించి చేసుకొస్తూ ఒక మాట ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. ఎందుకన్నాడు? ఒంటె సూది పెద్దలో దూరుతామా కదా, అలాగే ఆ యొక్క ధనవంతులు కూడా పరలోక రాజ్యంలోని చేరరు. ఎందుకంటే ధనవంతులు దైవికుల యొక్క ఆలోచన విషయంలోని ఆసక్తిని కనపరచు. వారు కనపరిచినప్పుడు కూడా వారికి ఇచ్చే మనస్తత్వం కొందరికి ఉంటుంది కానీ అందరికీ ఉండదు. ఇంకా మనం చూసినట్లయితే 3వ చూసినట్లయితే దేవుని పని కోసము తమకు ఉన్నటువంటి ఆస్తి ఇచ్చిన విషయంలోని అసంతృప్తి కలిగిన వారిని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చివరగా అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనపడతారంటే అననీయ సప్ఫీరా కనపడతారు. ఎవరు వీళ్ళు? అననీయ సప్ఫీరా. వీళ్ళు ఏం చేశారంటే వారు కొన్నదాన్ని అమ్ముకొని ఆ అమ్మిన దాన్ని అపోస్తలులకు ఇవ్వాలని, వారు కూడా దేవుని పనులని పాల్గొనాలని, వారు కూడా స్థిరాస్తులు అమ్ముకోవాలని వారు ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగారు కనుక ఆ ఆశ ప్రకారం వారు ఏం చేశారు? తమకున్న వాటిని అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత డబ్బు వచ్చిన తర్వాత వారిలో ఏమొచ్చింది? దురాశ కలిగింది. ఇవి ఇవ్వడం వల్ల మాకేం ప్రయోజనం ఉందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ ధనాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ధనాన్ని కొంత దాచుకున్నారు, కొంత మాత్రం తీసుకొచ్చి ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దైవసేవకుడు ఏమన్నాడు? ముందు ఎవరు వచ్చారు? భర్త వచ్చాడా భార్య వచ్చిందా? ముందు భర్త వచ్చాడు. ఎవరు వచ్చాడు ముందు? అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చి ఇదిగో నేను ఎంత ఇచ్చాను నా కోసం ప్రార్థన చేయమన్నాడు. నువ్వు దేవుణ్ణి అది నువ్వు అబద్ధం ఆడేవు కనుక అన్నాడు. ఎప్పుడైతే అతడు అబద్ధం చెప్పాడు అంటే ఏమయ్యాడు? ఏమయ్యాడమ్మా? వెంటనే చనిపోయాడు. ఈ విషయం తెలియక వెనక వచ్చినటువంటి యొక్క సప్ఫీరా కూడా ఏమైంది? ఆమె కూడా అబద్ధం ఆడి ఆమె కూడా ఏమైంది? చనిపోయింది. కనుక ఈ సమయంలో మీకు ఎన్ని విషయాలు తెలియపరిచారంటే ఇచ్చిన విషయంలో 3 విషయాలు తెలియపరిచారు. మొదటి ఏంటిది? దేవుని యొక్క పని కోసం తమకున్న
ఆస్తులో కొంత భాగాన్ని దేవుని యొక్క పని కోసం వినియోగించిన వ్యక్తులను గురించి చెప్పారు. ఆ వినియోగించిన వ్యక్తుల్లో కొంతమంది వేద కోసం ఖర్చు పెట్టారు, కొంతమంది దేవుని యొక్క పని కోసం ఇచ్చారు, కొంతమంది దేవుని యొక్క దైవ సేవకుల అవసరాల కోసం వారు వినియోగించిన వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. రెండో విషయంలో మనం చూసినట్లయితే ఇచ్చే విషయంలోని వెనకాడినటువంటి ఒక గమనిస్తున్న యొక్క ధనవంతు గురించి మనం తెలుసుకున్నాం. మూడవది అయితే ఇచ్చిన విషయంలోని అసంతృప్తి కనబడుతున్నటువంటి ఇక్కడ అననీయ సప్పీరాను గురించి కూడా మనము తెలుసుకున్నాం. కనుక మనము ఈ యొక్క అంశాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక సారాంశం ఏంటంటే, మనకు దేవుడు మనం ఇచ్చామనుకోండి, దేవుడు మనకి ఏం చేస్తాడు? ఇస్తాడు. అందుకని దేవుడు మనకి ఇస్తాడు కనుక మనం ఏం చేయాలి? ఇచ్చిన విషయంలోని ఆసక్తి కనపడతాడు. ఇవ్వడం అంటే ఒక పరీక్ష. ఈనాడు మనం ఉంటే అయితే చిన్నపిల్లలు ఇలా తింటుంటే మనం ఏం చేస్తాము? పెద్దవాళ్ళు మనం చేయి తాగుతాం. ఎందుకు చేయి తాగుతాము? వాళ్ళ మనసు ఏదో తెలుసుకోవడం కోసం మనం చేయి తాగుతాం. అంతేగాని వాళ్ళు పెట్టింది మనం తింటే కడుపు నిండిద్దని కాదు, అవునా కదా? అలాగే దేవుడు కూడా మనకి ఏం చేస్తారంటే కొన్ని సార్లు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. అందుకు మనం ఇచ్చే విషయంలో కూడా మనం ఏం చేయాలంటే, మనం ఎంత ఇద్దాం అనుకోండి, దేవుడికి ఇద్దామని మన దృఢ యొక్క సంకల్పం కలిగి ఉన్నాం అనుకోండి, దాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ విషయంలో వెనకాడామనుకోండి, మనకు కూడా ఏమైంది? ఇదే స్థితిగా ఎదురైంది. ఇక్కడ మనం చూంటే ఇక్కడ ఇచ్చే విషయంలోని దేవునికి ఇచ్చిన విషయంలో వెనకాడకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇచ్చే విషయంలోని విస్తారంగా ఇచ్చేవాడిని దేవుడు విస్తారంగా ప్రేమిస్తాడు. ఇంకా మనుషుడు ఏ కొలత అయితే కొలుస్తాడో అదే కొలత ప్రకారం దేవుడు ఇస్తాడు. కానీ ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆశించి కనపరచాలి. ఇక్కడ మనం ఉంటుంది బైబిల్లో చాలా మంది ఉంటే అయితే ఇచ్చే విషయంలోని ధనవంతులు ఉన్నారు, కంటికి భేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇచ్చిన విషయంలోనే ఆసక్తిని కనపరిచారు. మనము ఇందాక మనం చదువుకున్నాం, ఎవరి గురించి? ఆమె భేద ఎదవరాడు. ఆమె ఉన్నాయమ్మా ఏమి కూడా లేవు. ఆమె 2 కాసులు ఆమె దేవునికి ఇవ్వడానికి ఆమె ఇష్టపడింది, ఇచ్చింది. అలాగే మనం కూడా దేవుని యొక్క పనికి మనము మనకున్నదాన్ని, మన కలిగి కోడిన దాన్ని మనం ఇచ్చినట్టు దేవుడు మనం ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎవరైతే పేదలుగా ఉన్నారనుకో వారి కోసము, బట్టల కోసము, వారి అవసరాల కోసం ఇచ్చామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? నేను దీవిస్తాడు. అందుకని మనం ఇచ్చే ఎలా ఉండాలి? నువ్వు కుడి చేతి ఇస్తుంటే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. మనం ఇచ్చిన విషయంలో మనం ఎలాగా డంబాచారంగా వేషధారులాగా మనము ఉండకూడదు. వేషధారులు ఏం చేస్తారు? డంబాచారంగా ఇస్తారు. కానీ దైవ సేవకులను మనం అలా ఇవ్వకూడదు. మన భక్తి ఎలా ఉండాలంటే, మనం ఎవరైనా ప్రేమపూర్వకంగా ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి, దేవునికే కానీ పేదలుగా కానీ ఇస్తున్నాం అంటే నీకు దేవునికి తన మూడో మనిషికి తెలియదు. అలా ఇస్తే అలా ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేమవుతావంటే ఆశీర్వదించబడతావు. నువ్వు ఇచ్చే విషయంలో వెనకాడంటే ఏమవుతాడు? దేవుడు కూడా నేను ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. ఇక్కడ మన చూంటే అయితే ఇక్కడ అననీయ సప్పీరా వారు ఏమయ్యారు? తృణీకరించబడ్డారు. ఇక్కడ ధనవంతుడు ఏమయ్యాడు? ఆయన కూడా తృణీకరించబడ్డాడు. ఇక్కడ చూంటే మనం మొట్టమొదటి మనం చదువుకున్నాం, ఎవరైనా కయ్యూరు కూడా ఏమయ్యాడు? తృణీకరించబడ్డాడు. అందుకని మనం దేవుని బిడ్డలను మనం చెప్పుకుంటున్నాం, క్రైస్తవులు చెప్పుకుంటున్నాం. కనుక మనం ఎలా ఉండాలి? మన యొక్క పేరుకి తగ్గట్టు మన యొక్క బ్రతుకులు, మన యొక్క జీవితాలు ఉండాలి. అలా ఉన్నట్టు దేవుడు ఏం చేస్తాడు? మననే, మన కుటుంబాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని మనం ఎలా ఉండాలంటే ఇచ్చిన విషయంలోని నువ్వు ఎంత ఇచ్చావని కాదు, ఎలాంటి మనస్తత్వంతో ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇచ్చిన విషయంలో మనం ఆసక్తి కనపడతారు. లేని స్థితిలో నువ్వు ఇచ్చినట్టయితే ఆసక్తిని బట్టి నువ్వేమవుతామంటే బహుగా నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఊహించిన రీతులుగా దేవుడు ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు. అంతవరకు ఆసక్తి మీ అందరికి కూడా